జై శ్రీరామ్. శ్రీమద్భాగవత మహాపురాణము. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల జననము. ఆదివరాహ స్వామి హిరణ్యాక్షుణ్ణి సంహరించుట. కశ్యపుని భార్య దితికి 2 కవలలు జన్మించిరి. ఆ శిశువులు జన్మించు సమయమున స్వర్గలోకమునందును భూలోకమునందును అంతరిక్షమునందును పెక్కు ఉత్పాతములు చెలరేగెను. వాటిని చూచి ఎల్లరునూ భయమునకు లోనైరి. అప్పుడు పర్వతములతో సహా భూమండలము అంతయును చలించెను. అన్ని దిశలయందునూ అగ్నులు ప్రజ్వరిల్లెను. ఉల్కలు రాలెను, పిడుగులు పడెను. మేఘములు గుంపులు గట్టుచు దట్టముగా అలముకొనుట వలన ఆకాశమునందు అంతటను చీకట్లు కమ్ముకొనెను. సూర్య చంద్రులు మొదలగు గ్రహముల కాంతులు మసకబారెను. సనకాది మహర్షులు తప్ప మిగిలిన ప్రజలు ఇంకనూ ఇట్టి మహోత్పాతములను గాంచి మిగుల భీతిల్లిరి. వారు ఈ ఉత్పాతములకు గల కారణములు తెలియక లోకమునకు ప్రళయము సంభవింపబోవుచున్నదని భావించిరి. దితి యొక్క ప్రథమ సంతానమైన ఆ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇనుము వలె కఠినమైన శరీరములతో వృద్ధి చెందిరి. వారు అతి శీఘ్రముగా తమ పౌరుషములను ప్రకటింపసాగిరి. దితికి జన్మించిన కవలలకు కశ్యప ప్రజాపతి నామకరణమునర్చెను. వారిలో మొదట పుట్టినవాడు హిరణ్యకశిపుడు, తరువాత జన్మించినవాడు హిరణ్యాక్షుడు అని ప్రజలు తెలుసుకునిరి. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వరము పొందియున్న కారణముగా మృత్యుభయము లేకుండుటచే గర్వోద్ధతుడయ్యెను. అతడు బాహుబలముచే లోకపాలురతో సహా ముల్లోకములను వశపరచుకొనెను. అతడు తన తమ్ముడైన హిరణ్యాక్షునిపై మిగుల ప్రేమ కలిగియుండెను. హిరణ్యాక్షుడు కూడా సర్వదా తన అన్నకు ప్రియమును గూర్చుచు మసలుకొనుచుండెను. హిరణ్యాక్షుడు రణకండూతితో గదాపాణి అయి యుద్ధము చేయగోరి స్వర్గముపై దండెత్తెను. ఆ హిరణ్యాక్షుని వేగము సహింపరానిదయ్యుండెను. ఆ రాక్షసుని పాదములకు గల బంగారు నూపురముల ధ్వనులు భీకరముగా వినబడుచుండెను. బ్రహ్మదేవుని వర ప్రభావము చేతను గర్వితుడై ఉండెను. అతనిని చూచి దేవతలు గరుత్మంతునిగాంచిన సర్పముల వలె భయగ్రస్తులై ఎక్కడి వారక్కడ దాగుకునిరి. అంతటా దైత్యరాజైన ఆ హిరణ్యాక్షుడు ఇంద్రాది దేవతలు తన పరాక్రమము ముందు నిలువజాలక దాగుకొనియున్నట్లు గమనించెను. పిమ్మట అచట ఎవ్వరునూ కనబడకయుండుటచే భీకరముగా గర్జించెను. మహాబలశాలి అయిన ఆ రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోయెను. పిదప అతడు జలక్రీడలు సల్పుటకై మదపుటేనుగు వలె అగాధమైన అలల హోరుతో ఘోషించుచున్న సముద్రమున మునిగెను. మహాబలవంతుడైన ఆ హిరణ్యాక్షుడు పెక్కు సంవత్సరముల పాటు ఆ మహాసముద్రమునందే సంచరించుచుండెను. అక్కడ తనను ఎదురించువారు ఎవ్వరునూ కనబడకుండుటచే వాయువేగమున ఎగిసిపడుచున్న తరంగములపై తన ఇనుప గదను పదే పదే త్రిప్పుచూ తిరుగసాగెను. క్రమముగా అతడు విభావరి అను పేరుగల వరుణుని నగరమునకు చేరెను. అక్కడ పాతాళలోక ప్రభువు జలచరములకు అధిపతియు అయిన వరుణుని అతడు చూచెను. పిమ్మట హిరణ్యాక్షుడు హేళనగా నవ్వుచూ ఒక నీచుని వలె నమస్కరించి, వరుణరాజా, నాకు యుద్ధ భిక్షను ప్రసాదింపుము అని పలికెను. అనగా నాతో యుద్ధమునరింపుము అని పలికెను. అప్పుడు వరుణదేవుడు తనలో పెళ్ళుబికిన రోషమును తన బుద్ధిబలముచే అణచుకొనుచు అతనితో ఇట్లు నుడివెను. సోదరా, ఇప్పుడు నాలో యుద్ధము చేయవలయును అన్న తలంపు లేదు. దైత్యరాజా, రణవిద్యలలో ఆరితేరిన నిన్ను యుద్ధమున సంతృప్తిపరచుటకు పురాణ పురుషుడైన ఆ శ్రీహరి తప్ప మరియొకడు నాకు కనబడుటలేదు. కావున నీవు ఆయన యొద్దకు వెళ్ళుము. అతడు నీ కోరికను తీర్చగలడు. నీవంటి వీరులు ఆయన గుణములనే కీర్తించుచుందురు. అతడు గొప్ప వీరుడు. ఆయనను చేరినంతనే నీ గర్వమంతయును తొలగిపోవును. యుద్ధరంగమున నీవు నేలపాలగుదువు. నీ చుట్టూను కుక్కలు చేరును. ఆ పురాణ పురుషుడు నీవంటి దుష్టులను మట్టుబెట్టి సత్పురుషులను కాపాడుటకై పెక్కు అవతారములను దాల్చుచుండును అని పలికెను. గర్వితుడయ్యున్న ఆ రాక్షసుడు నీవు అతని చేతిలో ముడిసెదవు
అను వరుణుని మాటలను గుర్తు చేసుకొని నారదుని వలన శ్రీహరి ఉన్న ప్రదేశమును తెలుసుకొని త్వరగా రసాతలమున ప్రవేశించెను. అచ్చట విశ్వవిజేత అయిన యజ్ఞవరాహమూర్తి తన కోరలపై పృథ్విని ధరించి తీసుకొని పోవుచుండగా అతడు చూచెను. ఆ యజ్ఞవరాహమూర్తి ఎరుపెక్కియున్న తన చూపులతో హిరణ్యాక్షుని తేజస్సును హరించివేసెను. అంతట దైత్యుడు ఇట్లు పలికెను: మూర్ఖుడా, భూమిని వదలి ఇటు రమ్ము. విశ్వసృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ భూమిని రసాతల వాసులమైన మాకు అప్పగించెను. సూకరాకృతిని దాల్చిన సురాధమా, నేను చూచుచుండగా ఈ భూమిని తీసుకొని క్షేమముగా నీవు వెళ్ళజాలవు అని పలికెను. అప్పుడు భగవంతుడు తన కోరలపైనున్న భూదేవి భీతిల్లుచుండుటను గమనించి ఆ రాక్షసుడి మాటలకు ఎట్టి ప్రత్యుత్తరమును ఈయకుండా జలముల నుండి బయటికి వచ్చెను. అప్పుడు భయంకరమైన దంతములు గల హిరణ్యాక్షుడు ఒక ముసలి ఏనుగు వెంట పడినట్లు ఆ స్వామిని వెంబడించెను. ఆ యజ్ఞవరాహమూర్తి భూదేవిని జలములపైన అనుకూలమగు స్థానమునందు అందరికీ కనబడు ప్రదేశమున ఉంచెను. ఆ భూమియందు తన ఆధార శక్తిని నిలిపెను. అప్పుడు ఆ స్వామిని బ్రహ్మదేవుడు ప్రస్తుతించెను. దేవతలు వరాహమూర్తిని పూలతో ముంచెత్తిరి. అప్పుడు హిరణ్యాక్షుడితో స్వామి యుద్ధము చేయుటకు సన్నద్ధుడాయెను. వారి ద్వంద్వ యుద్ధము ఎంతో గొప్పగా ప్రకాశించుచుండెను. తన మాయ ద్వారా వరాహ రూపమును ధరించిన యజ్ఞస్వరూపుడైన శ్రీహరికిని అద్భుతమగు హిరణ్యాక్షునకును భూతలము కొరకై బద్ధవైరముతో యుద్ధము కొనసాగుచుండెను. భయంకరమైన వారి గదాయుద్ధమును దర్శించుటకై బ్రహ్మదేవుడు ఋషులతో గూడి అచటికి ఏతించెను. ఆ హిరణ్యాక్షుడు గొప్ప శూరుడు, వీరుడు. అతనిలో భయము ఇసుమంతయునూ లేదు. ఎంతటి బలశాలితోనైనను యుద్ధము చేయుటలో అతడు సమర్థుడు. హిరణ్యాక్షుని పరాక్రమమును రూపుమాపుట మిక్కిలి కష్టము. వేల కొలది మహర్షులతో పరివృతుడయ్యున్న బ్రహ్మదేవుడు ఆ దైత్యుని చూచిన పిమ్మట ఆదివరాహమూర్తి అయిన శ్రీహరితో ఇట్లు పలికెను: దేవదేవా, ఈ దుష్టుడు నా వలన వరమును పొందిన బలశాలి, వరగర్వితుడు. నీ పాదములను శరణుజొచ్చిన దేవతలను, భూసురోత్తములను, గోవులను, నిరపరాధులైన వారిని ఇతడు హింసించుచున్నాడు. వారిని భీతిల్లజేయుచున్నాడు. ఇతనికి సాటి అయిన వీరుడు మరియొకడు ఎవ్వడునూ లేడు. ఇతడు లోకకంటకుడు. తనను ఎదుర్కొనగల ప్రతి యోధుని కొరకై అన్వేషించుచు సకల లోకములలోనూ సంచరించుచు తిరుగుచున్నాడు. సర్వేశ్వరా, ఈ దుష్టుడు గొప్ప మాయావి, గర్వోన్మత్తుడు, అదుపులేని మదుపుటేనుగు వంటివాడు. పడగ విప్పిన పాముతో బాలుడు ఆడినట్లుగా నీవు ఈ దైత్యునితో ఆడుకొనవలదు. దేవా, అచ్యుత, ఇతడు భయంకర రాక్షసుడు. సంధ్యా సమయము అయినచో రాక్షసుల బలము హెచ్చగును. కనుక సంధ్యావేళ కాకముందే నీవు నీ యోగమాయను స్వీకరించి ఈ పాపాత్ముని హతమార్చుము. స్వామి, ఈ రాక్షసుని పాలిట మృత్యుదేవతవు నీవే. యుద్ధమున నీవు పరాక్రమించి ఇతనిని అంతమొందింపుము. ఆ విధముగా లోకములకు శాంతిని ప్రసాదింపుము అని పలికెను బ్రహ్మదేవుడు. అంతటా కమలాక్షుడైన శ్రీహరి చతుర్భుజ రూపముతో చక్రధారి అయి హిరణ్యాక్షుని ముందు నిలిచెను. ఆ దైత్యుడు యోగమాయాపతి అయిన శ్రీహరిపై పెక్కు మాయలను ప్రయోగింపసాగెను. శ్రీహరి హిరణ్యాక్షుని యొక్క కనతపై అనగా చెవి యొక్క ఆయువు పట్టుపై చేతితో కొట్టెను. విశ్వవిజేత అయిన శ్రీ మహావిష్ణువు హేళనపూర్వకముగా ఆ రాక్షసుని కొట్టినంతనే అతడు గిరగిరా తిరుగుచు నేలపై పడిపోయెను. అంతటా అతడు మహావాయువుల ధాటికి పెనువృక్షముల వలె నేలపాలయ్యెను. భూమాతను ఉద్ధరించుటకై శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహ రూపమును దాల్చి లోకకంటకుడైన హిరణ్యాక్షుని వధించి లోకములను కాపాడెను. జై శ్రీరామ్. స్వస్తి.